వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజైతే మా క్వార్టర్స్లో అంటే మా ఆర్మీ వాళ్ళకి వెల్ఫేర్ అనేది ఉంటుంది. 1 మంత్కి 1 టైం ఉంటుంది. అదే యూనిట్లో ఉంటే మంత్కి 2 టైమ్స్ ఏమైనా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు పెడతారు వెల్ఫేర్. అక్కడ మంత్కి వన్స్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా అంతే, అకేషన్స్ బట్టి ఉంటుందంట. బట్ మంత్లీ అయితే ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసారా మా పిల్లలు అసలు పొద్దున్నే, ఇది 8 కూడా అవ్వట్లేదు, ఇంకా 8కి 7:45కి వెల్ఫేర్ అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తే ఆ మార్నింగ్ లేసి ఇంక ఈరోజు సాటర్డే, సో నేను పొద్దున్నే లేచి తూడ్చి అలా స్నానాలు చేయించి తీసుకెళ్లేసరికి ఈ టైం అవుతుంది. సో ఇదేమనుకుంటున్నారు, సినిమా థియేటర్ అనుకుంటున్నారా? థియేటర్ లాంటిది, బట్ సినిమా కోసం కాదు. కోర్స్ సినిమాస్ కూడా నడుస్తాయి, అలాగే వెల్ఫేర్స్ జరిగితే కూడా వెల్ఫేర్స్ అనేవి కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తారా చాలా పెద్దగా జరుగుతుంది వెల్ఫేర్ అనేది, మొత్తం సెంట్రల్ వెల్ఫేర్ అంట. సో అందరు వచ్చిండ్రు. సేమ్ థియేటర్లోకి వెళ్ళి అయితే చాలా డేస్ అవుతుంది, 5 years అవుతుందని చెప్పాను కదా నేను సినిమా చూసి. సో ఇది కూడా అసలు సేమ్, అంటే ఆ ఎంట్రన్స్ అయితే సేమ్ థియేటర్లోకి ఎంటర్ అయినట్టే ఉంది. నాకు ఇది చూసినప్పుడు ఇంకా థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. పంజాబ్లో కూడా ఉంటుంది కానీ ఎంట్రన్స్ అనేది థియేటర్లకు వెళ్ళిన అలాగుండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం చూస్తే నిజంగానే థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మా పిల్లలకి ఇంకా ఇద్దరిని వాళ్ళని కంట్రోల్ చేయాలంటే నాకైతే చాలా కష్టం అయిపోతుంది వెల్ఫేర్లో. ఎందుకంటే పిల్లలు అరవద్దు చేయొద్దు అని అంటే ఇంత ఆపినా వాళ్ళైతే ఆగరు కదండి. అందుకే ఇంకా వాళ్ళిద్దరికి చెరొక ఫోన్ అన్నట్టు, వాడికి ఒక ఫోన్, ఇంట్లో డబ్బా ఫోన్ ఉంటే ఆ ఫోన్ తీసుకొచ్చేసి ముందు ఇచ్చేసిన. ఇంకా అలాగే ఇక్కడైతే మేడం వచ్చింది. సో అందుకే అందరు నిల్చొని ఉన్నారనమాట. ఒక 1 hourకి ఎక్కువ జరిగింది వెల్ఫేర్ అనేది. 1 hour వెల్ఫేర్ అయిపోయిన తర్వాత అలా బయటికి వెళ్ళిపోయాము అందరం. ఇంకా వచ్చేసరికి ఎవరి స్క్వాడ్ వాళ్ళకి ఏంటంటే స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ కదా, సో టిఫిన్, టీలు, అలాగే వెళ్ళడానికి బస్సులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.